శనివారం బషీర్బాగ్ చౌరస్తాలో ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న వివిధ సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. ఆటో డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం. ఎక్కడి వారిని అక్కడే అరెస్ట్ చేసిన పోలీసులు. అసెంబ్లీ వద్ద ఆటో డ్రైవర్ల మెరుపు ఆందోళన. ఈడ్చిపారేసిన పోలీసులు. ఇరు వర్గాల తోపులాట. ఆదుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయి. మారయ్య హామీలు అడిగిన ఆటో డ్రైవర్ల అరెస్ట్ దుర్మార్గం. రాత్రివేళ ఇండ్లకు వెళ్ళి నిర్బంధిస్తారా? కేటీఆర్ ఫైర్. నిన్న కేటీఆర్ వాళ్ళు వీళ్ళు కూడా ఆటో డ్రైవర్ల సమ్మెకు మద్దతుగా కాకి చొక్కాలు వేసుకొని అందరూ ఆటో డ్రైవర్లకు మద్దతుగా వేణు. ఆటో అన్నల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే. ఆటో అన్నల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే. అందరు ఇదే ఫ్లకార్డులు పట్టుకొని ఏడాదిలో 93 ఆటో డ్రైవర్లను చంపిన కాంగ్రెస్ ప్రభుత్వం. 93 మందిని ఒక్క ఏడాదిలో 2025 ఒక్క ఏడాదిలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఎందుకు? ఫ్రీ బస్ అనేది హఠాత్తుగా తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల ఉపాధి మీద దెబ్బ కొట్టింది. ఉపాధి మీద దెబ్బ కొట్టడమే కాకుండా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ఒక అబద్ధం కూడా ఆడింది. అటు 12,000 ఇవ్వకపోగా ఇదే ఆటో డ్రైవర్లకి 12,000 ఆర్థిక సహాయం వెంటనే ఇవ్వాలి. ప్రతి సంవత్సరము రైతులకు 15,000 ఇస్తానన్నారు. ప్రతి ఏడాది ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తానన్నారు. ప్రతి ఏడాది కౌలుదారులకు 12,000 ఇస్తామన్నారు. ప్రతి ఏడాది ఇదే వికలాంగులకు ప్రతి నెల 6,000 ఇస్తానన్నారు. వృద్ధాప్య పింఛన్లు 4,000 ఇస్తానన్నారు. ఇట్లా ఎవ్వలకు పెడితే వాళ్ళకు ఆశ పెట్టింది. ఆశలు పెట్టి ఓట్లు వేయించుకున్నారు. అందరినీ చంపుతున్నారు. ఇది జరుగుతాను. ఈరోజు తప్పించుకున్నారు కావచ్చు అసెంబ్లీ ముట్టడి చేయకుండా. ఈరోజు అసెంబ్లీ ముట్టడి చేయకుండా అడ్డుకున్నారు కావచ్చు. రేపు ముఖ్యమంత్రి గారు ఇల్లే ముట్టడి చేస్తారేమో. అదేవాడు చూడబోయింది. ఊహించని తీరుగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంటిని నిర్బంధిస్తే ముఖ్యమంత్రి గారు ఎట్లా బయటకు వస్తారు? అక్కడ దాకా రాకుండా చూసుకోరు.